షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మధ్యాహ్న భోజనం కార్మికులకు 10,000 జీతం వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న కార్మికుల జీతాలను వెంటనే ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన జరుగుతున్న పరిస్థితి, కలెక్టరేట్ ముట్టడి జరుగుతున్న పరిస్థితి. ఒకసారి మనం చూపెట్టచ్చు. ఇటు తెలంగాణ మధ్యాహ్న భోజనం పథకం కార్మిక యూనియన్ అని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేతనాలను పెంచుతూ ప్రకటించాలి. GONM 8 ప్రకారం ఏరియర్స్తో పాటు సహా చెల్లించాలని చెబుతున్న పరిస్థితి. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని చెబుతున్న పరిస్థితి. ఇది మధ్యాహ్న భోజనం కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని ఇటు కార్మికులు ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 7 నెలల బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదని చెబుతున్న పరిస్థితి. దీని ఆధ్వర్యంలో ఇటు నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం పేరమ్మా? లక్ష్మి. ఇక మా అక్క ఎందుకు ధర్నా చేస్తున్నామంటే, మాకు అప్పుడు రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు 10,000 జీతం ఇస్తానని హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు అవి ఇచ్చులేదు. స్కూళ్ళల్లో 2 వంటలు, 2 తీర్ల కూరలు, రాగి జావ ఇవన్నీ మమ్మల్ని టార్చర్ చేస్తాను. ఇప్పుడు 7 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఇట్లా పుస్తకాలు ఆరబెట్టుకొని కూడా మేము అన్ని చేసి పెడతా అంటే, మా పిల్లలు అనుకొని వంటలు చేసి పెడతాను మేము, కానీ వాళ్ళ పిల్లలని అయితే పెడతలేము. మమ్మల్ని మా బాధ వాళ్ళు అర్థం చేసుకుంటలేదు. ఏం లేదు, అటు ఇటు చూసినా ఏమున్నది అంటే ఇళ్ళలో పోతే మొగోళ్ళు తిడతారు, అండి కళ్ళు పోతానే, కోడిగుడ్లతో మరీ ఇబ్బంది జరుగుతుంది. ఇంటికి పోయినాక మా పిల్లలు బాధ పెట్టుడు, మా భర్తలు బాధ పెట్టుడు, ఇక విషం తాగే టైమే దగ్గరకు వచ్చింది తప్ప కానీ మాకు దుకాణాలలో పోతే ఏమైతే లేదు మాకు పెట్టుబడి. ఏందమ్మా అంటే మీరు టీచర్లకు చెప్పొద్దా, ఈ కోడిగుడ్ల బిల్లులు రాలేదు పరిస్థితి? నాకు చెప్తా, టీచర్లకు చెప్తా, టీచర్లు మరీ టార్చర్ చేస్తాను. చేస్తే చెయ్యండి, లేకుంటే ఇంకొకరిని పెట్టుకుండా అని మాట్లాడుతాను. వాళ్ళకు కూడా 2 గుడ్లు పెట్టుమనుడు. కోడిగుడ్ల ధరలు 7 రూపాయలు జరుగుతున్నాయి. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రకంగా నడుస్తుంది. ఇప్పుడు మా బాధలు ఎవరు అర్థం చేసుకోవాలి? సర్కారు పట్టించుకుంటలేకపోయా మమ్మల్ని, కలెక్టర్ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేడు, ఏం చేస్తాడు మేము? ఇది పరిస్థితి. సర్కారు మమ్మల్ని పట్టించుకోవాలని చెబుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే మేము ఇక ఆత్మహత్య శరణమని ఒక రకంగా చెబుతున్న పరిస్థితి. ఏందమ్మా? అమ్మా, ఎక్కడ మీది ఎవరు? జన్నారం మండలం. మాకు ఇబ్బంది బాగున్నది సార్. 4-5 నెలల నుంచి బిల్లులు లేవు, ఏం లేవు. వారానికి 3 సార్లు కోడిగుడ్లు పెట్టమంటారు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాం బాగా. అండి మా కండ్లు పోతున్నాయి, సిలిండర్ లేవు, గంజులు ఇచ్చలేదు ఇప్పటి వరకు. మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. లేదు, ఇయ్యలేదు సార్. వచ్చినాయి గవర్నమెంట్ నుంచి పంపితే రూములల్లా వేసుకొని ఉంచుకున్నారు, మాకు ఇయ్యలేదు ఇప్పటి వరకు. మాకు బాగా ఇబ్బందిలో ఉన్నాం. 4-6 నెలల నుంచి రూపాయి లోటు కూడా లేదు మాకు. చాలా బాధపడే రోజులు ఉన్నాయి ఇవి. ఇప్పుడు పెడుతున్నారా కోడిగుడ్లు? లేదంటే అప్పులు తీసుకొచ్చి పెడుతున్నాం. అప్పులు తీసుకొచ్చి పెడితే భర్తలు ఏమంటారు, ఎందుకు పోతున్నావు, ఎందుకు అంటున్నావు, సపరేట్గా బంద్గా అంటే మాకు చేసిన కట్టం కూడా అచ్చుతట్టు లేకపోయి ఎట్లా అని అప్పులు తీసుకొస్తా కోమట్లయినా మేము పోతే కూడా మేము ఇయ్యమమ్మా, 4-5 నెలల నుంచి మేము ఎడికి ఇస్తాం, మాకు అక్కడ పెట్టండి రావు అని కోమట్లు కూడా అంటారు. బాగా సేపూరు లక్ష్మి. నువ్వు కూడా అండి పెడుతున్నావు? మేము కూడా వంట చేస్తాను. సార్లేమో కోడిగుడ్లు 3 సార్లు పెట్టు అంటారు. లేవు అని అంటే మీతోటి కాకపోతే మీరు బంద్ కాండి, వేరేటోళ్ళని పెట్టుకుంటాం అంటుండ్రు. మరి వేరేటోళ్ళకి ఏమైనా చెట్లకు కాస్తున్నాయా సార్ అని అడిగితే, మీకు అదంతా అనవసరం అమ్మా, మీతోటి కాకపోతే మీరు బంద్ కాండి అని అంటారు. ఇప్పటికి 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి బిల్లులు లేవు. దుకాణాలకు పోతే షావుకారికి ఇత్తలేడు. మీకు ఇస్తే మాకేం లాభం అమ్మా, ఇన్ని రోజుల నుంచి చేసుకుంటా పోతా ఉంటే మాకు వచ్చేది రూపాయి. అందులో మాకు వచ్చేది రూపాయి అంటే మీకే ఇచ్చి కూర్చున్నాక మేమేం భారం చేస్తాం, మేము ఇయ్యమని అంటుండు షావుకారి. ఇది పరిస్థితి. అటు దుకాణంలో పోతే షావుకారి చెప్పడం, ఇటు ఆ ఇంట్లో పోతే భర్తలు మమ్మల్ని తిట్టే పరిస్థితి ఏర్పడింది. ఇబ్బందికరంగా ఉందని చెబుతున్న పరిస్థితి. అమ్మ, ఏంది పరిస్థితి? మా పరిస్థితి ఎప్పుడు ఉండేదే. అసలు మేము బతకాలని కూడా, బతుకు మీద కూడా విరక్తి కలిగింది. మాకు చేయలేకపోతున్నాము.
స్కూల్కి వెళ్తే సార్లతో ఇబ్బంది, ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది. మాకు పెట్టకుండా అంటే ఇంట్లో మేము చూసకుండా పిల్లలకు పెట్టుకుంటూ పోతుంటే ఆ గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా చేసిండు, ఈయన బాగా చేస్తాడు అనుకొని వేసి గెలిపించుకుంటే మా ఆశ నిరాశ అయిపోయింది. మాకు ఇప్పుడు బతకాలని కూడా అనిపిస్తలేదు, చెప్పటానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. మాకు 7 నెలలుగా కోడిగుడ్ల బిల్లు ఇవ్వకపోతే మేము ఎట్లా పెడతాము? కోడిగుడ్డుకి ఇచ్చేది 4 అన్నప్పుడు 5 పెట్టి 6 పెట్టి కొన్నాము. 5 చేస్తే ఇప్పుడు 6 పెట్టి 7 పెట్టి 8 పెట్టి కూడా కొనాల్సి వస్తున్నది. అది 3 సార్లు పెట్టాలా, 3 సార్లు పెట్టకపోతే తీసేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు. పెడదామంటే మా దగ్గర లేవు. మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పుస్తల తాళ్ళు అన్నీ పోయినాయి, నల్లబూసలు చేతికొచ్చినాయి, పసుపు తాళ్ళు వచ్చినాయి. ఇది ఏం లేదు. ఇప్పుడు ఈ పెట్టుబడి పెట్టి పిల్లలకు పెట్టే బదులు మా పిల్లలకు మేము పెట్టుకుంటలేము. వీళ్ళు ఇప్పుడు కొత్త మెనూ తీసుకొచ్చారు. ఆ కొత్త మెనూతోని బాగా టార్చర్ అవుతుంది. వెజిటేబుల్ బిర్యానీ చేయాలట, దాంట్లోకి వెజిటేబుల్ కర్రీ చేయాలట, కిచిడి చేయాలా, వెజిటేబుల్ కర్రీ, దానికి మిక్స్డ్ కర్రీలట, 2 కూరలు. ఈ మెనూ పెరగలేదు, మాకు పెరగలేదు. మాకు 15 రూపాయలు ఇస్తే 2 కూరలు చేయడానికి ఏమైనా సాధ్యపడుతుంది కావచ్చు, అది ప్రైమరీకి. హై స్కూల్కి 20 రూపాయలు ఇస్తే సాధ్యపడుతుంది. మీరు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీకి 4 ఉంటే మీరు కూరగాయలు తీసుకొచ్చుకుంటే ఎన్ని కూరగాయల ఖర్చు వస్తుంది? మేము ఇక్కడ 50 మందికి 100 మందికి 200 మందికి వండాలంటే మీరు ఇచ్చే ఒక పిల్లవాడికి ఇచ్చే 5 రూపాయలతోనే 2 కూరలు ఎట్లా సాధ్యమవుతుంది? కోడిగుడ్డుని దేని పెట్టి ఉడకబెట్టాలా? అన్నాన్ని దేని పెట్టి బియ్యం ఇస్తున్నావు? బియ్యం ఉడకడానికి గ్యాస్ కావాలా, కట్టెలు కావాలా? ఈ 5 రూపాయలలోకి వెళ్ళైనా కోడిగుడ్డుకే మేము ₹2 పెడుతున్నాం కదా, కంటికి కనబడతలేదా? ఆఫీసులకు తెలుస్తలేదా? ఎట్లా తింటున్నారు వాళ్ళు? ఈ కొత్త మెనూ తయారు చేసిన ఏసీ రూమ్లలో కూర్చొని కుర్చీలలో కూర్చోవటం కాదు, వంట చేసేట వాళ్ళకు పిలిచి సలహా తీసుకొని ఎట్లా ఉంటుందని అడిగి తయారు చేయాలి. కానీ వాళ్ళు ఇష్టమైన రీతిలో చేస్తే పాపం పిల్లలు అన్నం తినలేకపోతున్నారు. బాధ అనిపిస్తుంది. అన్నం పడేయాలంటే బాధ అనిపిస్తుంది, కూర పడేయాలంటే. వెజిటేబుల్ కర్రీ అంటే చిన్న పిల్లవాడు పప్పుచారు అంటే ఇష్టపడతాడు. ఆ పప్పుచారుని తీసేసి నువ్వు వెజిటేబుల్ కర్రీ అంటావు, కిచిడి అంటావు, ఏదో అంటావు. కొత్త మెనూ మాకు మాత్రం రద్దు చేయాలి. కొత్త మెనూ మేము పాటించము. కొత్త మెనూ ప్రకారం పెట్టకపోతే టీచర్ సస్పెండ్ అట, వంట మెనూ తీసేస్తారట. ఎటువంటి పరిస్థితుల్లో టీచర్ని సస్పెండ్ చేసినా, వంట మెనూ తీసేసినా మేము కావాలనుకుంటే పేరెంట్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకునే కానీ మేము ధర్నాలకు ముందుకు వస్తాము. ఇప్పటికైనా గవర్నమెంట్ పద్ధతి మార్చుకోవాలా. గుళ్ళు గోపురాలకు అన్నిటికీ పైసలు ఇస్తుంది, బోనాలకు పైసలు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? మాకు 7 నెలలుగా కోడిగుడ్డు బిల్లు ఇవ్వలేదు. ధర్నా అనగానే వాళ్ళకు 2000, ఈ మండలానికి 2000 అనుకుంటే ఇస్తాడు. 7 నెలల గుడ్డు బిల్లు అక్కడ పెట్టినావు. మేము చేసిన పని మాకు మన జీతం ఇయ్యకు, నువ్వు గుడ్ల పైసలు ఇయ్యి, పిల్లలకు పెట్టిన ఛార్జీల మెనూ ఛార్జీల పైసలు ఇయ్యి. అవన్నీ పక్కన పెట్టుకొని ఒక 2000 వేస్తే పిచ్చం వేసినావా మాకు? గుళ్ళు గోపురాలకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? ఈ బోనాలు ఇవన్నీ చేయకపోతే ఏమవుతుంది? బోనం లేకపోతే ఆగదా? ఆ పూజలకు ఖర్చు పెడతావు. ఈ కార్మికుల పొట్ట కొట్టి కార్మికులకు కడుపు లేదా? వీళ్ళకు పిల్లగాళ్ళు లేరా? మేము ఎడికెళ్ళి తీసుకొచ్చి పెడతాం, ఎట్లా పెడతామని ఈ ఆఫీసర్లు, ఈ టీచర్ల మీద ఒత్తిడి ఏంది? ఈ టీచర్లు మమ్మల్ని ఒత్తిడి చేసేది? ఈ అందరి మధ్యలో మేము చచ్చిపోవడమా? ఒక్క మాట చచ్చిపోమంటే సంతోషంగా చచ్చిపోతాం మేము. ఏందమ్మా ఇదే పరిస్థితి ఉంటే ఏం చేయబోతున్నాం? ఇదే పరిస్థితి ఉంటే వంటలు పని చేస్తాం. ఎక్కడికక్కడ ఆ స్కూల్లోనే వంట చేసేటామే. ఏ స్కూల్లో ఏడ్చుడు కాదు, మాకు బాగా బాధ అనిపిస్తుంది సార్. నాకు అసలు ఈ ధర్నా పెట్టద్దని అనుకున్నా. నేను మందు తాగి చచ్చిపోతానన్నా. నేను పోయినాక మీరందరూ లేరా, మీరందరూ చూడండి అని కూడా ఇక్కడ కొంతమందికి చెప్పిన. నాకు ఉండాలనిపిస్తలేదు అంటే, అయ్యో నువ్వు పోతే ఎట్లా అని కూడా అన్నోళ్ళు ఉన్నారు. అంత బాధ అనిపిస్తుంది. అట్లా మాటలు మాట్లాడుతున్నారు. మాకు రానప్పుడు మేము పని చేసి ఎందుకు ముసలోళ్ళం అయిపోతున్నాం? మాకు ఇప్పుడు ఎవరు మంచాన పడితే దిక్కేవారు? గవర్నమెంట్ చూస్తుందా? ఉచిత కరెంట్ అన్నది నాకు లేదు, గ్యాస్ సబ్సిడీ అన్నారు, మాకు రాలేదు. మేము పెట్టుకున్నాం అప్లికేషన్, మేము పని చేస్తున్నాం. ఇల్లు లేవు, ఉన్నోళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కడతాను, ఉన్నోళ్ళకే కట్టిపిస్తాను. ఉన్నోళ్ళకే. కాంగ్రెస్ కేసీఆర్ ఏం చేసిండు? వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. అదే తొవ్వ జెండా వేరు కానీ మనుషులు వాళ్ళే కదా. అందులోకెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వెళ్తాను, వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారు. నేను ఇప్పుడు కార్మికులు స్కూల్లో వంట చేస్తున్నా. ఇప్పుడు గ్యాసులు ఆగస్టు 15 వరకు గ్యాసులు ఇస్తారట. ఈ గ్యాస్లకు డబ్బులు ఉన్నాయి. నువ్వు 15 తారీఖు వరకు గ్యాస్ ఇస్తావు, కానీ మా ఈ పెండింగ్ బిల్ ఎందుకు ఇస్తలేవు? గ్యాస్ మీద వండుతాం ఫ్రీగా. ఇదే పరిస్థితి ఉంటే రోడ్లే ధర్నాలు, స్కూళ్ళ ముంగట్నే. ఇంకొక ఎవరు అందులో వండద్దు, మేము వండం. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటే ఉద్యమమే శరణ్యం అంటున్నారు. ఖచ్చితంగా అందరిని తీసుకొస్తాం, ఒకటి చేస్తాం, ఒకటి చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి.
ఈరోజు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్కీమ్ వర్కర్లకు సంబంధించి అందులో మిడ్ డే మీల్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా గ్రామసీమలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు వంటలు వండి పెట్టేటువంటి వాళ్ళు, వీళ్ళు నిరుపేదలు, ఇంకా అత్యంత నిరుపేదల పిల్లలకు వీళ్ళు అన్నాలు వండిపించి వాళ్ళని స్కూలుకు పంపించేటువంటి కేంద్రాలు ఇవి. వీటి పట్ల ప్రభుత్వము ఒక సౌత్ తల్లి ప్రేమ ప్రదర్శిస్తుంది. ఈరోజు వాళ్ళు కొత్త మెన్యూ అనేది తయారు చేసిన తర్వాత ఆ రేట్లకు ఈ మిడ్ డే మీల్ వర్కర్స్ కొనిపెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇప్పటికీ మంత్రి గారి దృష్టికి, రాష్ట్ర లెవెల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయి ఉన్నారు సమస్యను. కానీ అధికారులు, ప్రభుత్వము దీని పట్ల ఏమాత్రం కూడా స్పందించకపోవడం మూలంగా ఇలా మంచిర్యాలలో ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నాకు దిగడం జరిగింది. ఈ ధర్నాకు సిఐటిగా సంపూర్ణమైనటువంటి మద్దతు వాళ్ళు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా కోడిగుడ్డు ధర కానీ, గ్యాస్ ధర కానీ, టిఫిన్ పెట్టాలంటున్నారు వాళ్ళు. అందులోనే భోజనంతో పాటు రెండు రకాల కూరలతో పాటు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంగన్వాడీలందరూ కూడా కదిలిస్తాం. ప్రభుత్వాన్ని, మన మిడ్ డే మీల్ వర్కర్స్ అందరూ కూడా కదిలిస్తాం. ఈ ప్రభుత్వం దిగి రాకపోతే ఇది చలో హైదరాబాద్ కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్త పోరాటాలకు సిఐటి మద్దతిస్తాం. కాబట్టి వెంటనే ఈ మిడ్ డే మీల్ వర్కర్స్ యొక్క సమస్యలను పరిష్కరించి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ కనీస వేతనాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి, పెరిగిన రేట్లకు అనుగుణంగా వాళ్ళ బిల్లులు మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మంచిర్యాల జిల్లాలో 23 సంవత్సరాల పై నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. రూపాయి పావుల కాడ నుంచి పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి బిల్లులు మాత్రము ఇప్పుడు ధరలకు అనుగుణంగా లేవు. ఒక పిల్లగానికి 5 రూపాయలు ఇచ్చి ఆ 5 రూపాయలలో వంట చేసి పెట్టమని చెప్పి అంటే ఇప్పుడు సాధ్యమవుతుందా? మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాము, నువ్వు రోజు చేసేటువంటి ఒక టిఫిన్ ఖర్చు కూడా పిల్లగానికి ఇస్తలేవు, ఇది ఏం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. నువ్వు డబ్బులు ఇవ్వవు, మధ్యాహ్న భోజన కార్మికులు పుస్తెలు అమ్ముకొని, ఒంటి మీద ఉన్నటువంటి నగలు అమ్ముకొని అన్నమండి పెడితే ఆ కార్మికులను గౌరవించాల్సింది పోయి ఆ కార్మికులను తొలగిస్తామని చెప్పి నువ్వు స్వచ్ఛంద సంస్థలతోనే అగ్రిమెంట్లు చేసుకుంటున్నావు. ఈ పద్ధతి మార్చుకో. 7 నెలల నుంచి కోడిగుడ్ల బిల్లు ఇస్తలేవు అంటే నీ దగ్గర చిల్లర పైసలు కూడా లేవా రేవంత్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతున్నాం. కోడిగుడ్డుకు ఇచ్చే 6 రూపాయలు, 6 రూపాయలు కూడా దిక్కులేవని సర్కార్ దగ్గర అని చెప్పి కూడా అడుగుతున్నాం. 7 నెలల నుంచి కోడిగుడ్ల బిల్లు ఇవ్వకపోతే మధ్యాహ్న భోజన కార్మికురాలు కూలి పనులు చేసుకుంటామా, ఎక్కడి నుండి పైసలు తీసుకొచ్చి పెడితే కనీస సోయి లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి కూడా సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా ఈ టీచర్లను, పాఠాలు చెప్పేటువంటి టీచర్లను పాఠాలు చెప్పనీయకుండా మధ్యాహ్న భోజన కార్మికులు ఎట్లా అంటున్నారో అది పర్యవేక్షణ చేయాలి అని చెప్పి అంటున్నారు. మరి టీచర్లు వంటకాడ చూసుకుంటుంటే పిల్లలకు పాఠాలు ఎవరు చెప్పాలి, ఆ పిల్లగాళ్ళ భవిష్యత్తులో ఎవరు తీర్చిద్దాలి? అదుర్చే టీచర్లను ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల మీదకి ఉసిగొలిపేటువంటి పని జరుగుతుంది. టీచర్లకు మధ్యాహ్న భోజన కార్మికులకు లొలిపెట్టించేటువంటి పని జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. అందుగురించే ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రాబోయే కాలంలో జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు మద్దతుగా అశేషమైనటువంటి ప్రజానీకాన్ని కూడగట్టి ఈ ప్రభుత్వం పైన, ఈ అధికారుల పైన పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో జిల్లాని ఒకటి చేస్తాం, అశేషమైన కార్మికులతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు కనీసం చిల్లర పైసలు ఇచ్చే, ఆ కోడిగుడ్లకు చిల్లర పైసలు ఇచ్చే డబ్బులు లేవా రేవంత్ రెడ్డి అని కమ్యూనిస్టు నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇటు మధ్యాహ్న భోజన అండి పెడుతున్న కార్మికుల ఆందోళన రోజు రోజుకు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓటు స్టూడియో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.